ముందుగా దేవుని నామకి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఫెలోషిప్ వేర్ వీక్ సందర్భంగా ఏడో దినమున లాస్ట్ డే మరి ఈ యొక్క నాకు ఇచ్చిన వర్తమాన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే కామన్ గాస్పల్. అందరికీ సువార్త, సత్య సువార్త అనే వాక్యాన్ని మన యొక్క సమయంలో ధ్యానం చేసుకుందాం. మరి ఇంతకు ముందు చెప్పిన ఆరు సహోదరులు కూడా మరి ఎంతో చక్కగా మరి వివరించారు. మరి ఏడవదిగా నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి దేవునికే వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ఈ థీమ్కి మెయిన్గా ఇచ్చిన వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6, 7. అప్పుడు మరి యొక్క దూత చూచి తిని అతడు భూనివాసులకు ప్రతిగా అనగా ప్రతి ప్రజకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను అనే ఈ యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చారు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే అంత్యకాల సం ఆ యొక్క సంఘటనలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క భూమి మీద ఉగ్రత పాత్రలను, ఉగ్రత బోరధ్వనులను మరి ఈ యొక్క భూమి మీదకి తీసుకొస్తూ ఉన్నాడో ఆ సందర్భంలో చెప్పిన మాటలు. ఏడవ బోర ఊదే ముందుగా ఈ యొక్క వాక్యాన్ని చెప్పమని తన యొక్క దూతతో దేవుడు చెప్పిన విధానాన్ని మనం గమనించవచ్చు. ఏమనంటే ఇంకా ఎవరైనా నిలిచి ఉన్నారా? ఎవరైనా ఇంకా మరి రక్షణ పొందాలని చూస్తూ ఉన్నారా? వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించాలని చెప్పి తన దూతను పంపించిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పటికే ఈ యొక్క భూమి మీద మరి ఉగ్రతలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఉగ్రతలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క తన యొక్క దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ దూత వచ్చి ఏం చెప్తున్నాడండి? ప్రతి ప్రజకును, ప్రతి జనముకును, ఆయా భాషలు మాట్లాడే అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నిత్య సువార్తను నేను ప్రకటిస్తున్నానని చెప్పి, ఈ యొక్క సువార్తను మీరు గమనించండి, దానికి చొప్పున మీరు నడుచుకోనండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన్ను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చి ఉన్నది గనుక ఆకాశమును భూమిని సముద్ర జలములను సృజించిన వానికే నమస్కారం చేయడని గొప్ప స్వరంతో చెప్తా మనము గమనించవచ్చు. మరి ఈ విధంగా మరి దూత చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క భూమి మీద అనేక మంది ఇంకను నశించిపోతూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలవుతూ ఉన్నారు. వారు సాతాను బంధకంలో నిలిచే ఉన్నారు. కానీ వారు రక్షణ పొందాలని ఆసక్తి చూపించట్లేదు. కానీ దేవుడు చెప్పిన సువార్త ఇది శుభవార్త అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని చెప్పిన యొక్క వార్త ఏమిటంటే ఒక శుభవార్తగా ఉంది. అది మంచి వార్త అనే ఒక సినానిమ్స్ మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త అనే పదానికి శుభవార్త అని అర్థం. కానీ మనము దాన్ని ఇతరుల వార్తలతో కంగారు పెట్టకూడదు అనే ఈ యొక్క తర్జుమాను మనం గమనించవచ్చు. ఈ యొక్క దినాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఫాస్ట్ జనరేషన్ అంతా కూడా మనం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా మరి ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా వెంటనే అది మన యొక్క చేతుల్లో అరచేతుల్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏది జరిగినా సరే మనకి తెలుస్తూ ఉంది. మరి దేవుడు చెప్పిన ఈ యొక్క సువార్త పాతదే అని చాలా మంది వారి హృదయాల్లో తలుస్తూ ఉంటారు. ఇది పాత వార్తే, దేవుడు వస్తాడని ఇప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికీ రాలేదు అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. దేవు దేవుణ్ణి అనుసరించట్లేదు. మరి ఈ విధంగా అనేక మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారందరిగా మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం ఒకసారి మనము పరిశీలించుకోవాలి. మనం అట్టివారం కాదు. మనం దేవుని చేత రక్షింపబడిన వారం. ఆయన చేత మనం ఎన్నుకొనబడిన వారం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నడుస్తూ ఉన్నవారం కనుక ఆయన చెప్పిన వాక్యాన్ని ఆయన చెప్పిన యొక్క సువార్తని మనము మనకు హృదయంలో భద్రపరుచుకొని వాటి చెప్పిన మనము అనుసరించే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు మరి మనము
ఆయన ఆయన ద్వారా మనం రక్షణ పొందాము. ఆయన ద్వారా మనకు ఈ రక్షణ కలిగింది. ఆయన సాక్షుల వలె ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం మరి ఈ యొక్క లోకంలో దేవునికి ఆయన ఆయన చెప్పిన ఈ యొక్క సువార్తని ఈ లోకానికి మనం ప్రకటిస్తున్నామా లేదా అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే ఈ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనములో చూసినట్లయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకును సాక్షార్థమైన లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును అని తన శిష్యులతో చెప్పిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రకటన గ్రంథంలో ఏమో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు ఆయన దూత ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ స్వయాన్ని యేసుక్రీస్తే ముందుగానే చెప్పాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తారని చెప్తూ ఉన్నాడు. మరి ఈ లోకమంతా కూడా ఆయనకు సువార్త ప్రకటించబడ్డది. అనేక ఛానల్స్ ద్వారా ఆయనకు సువార్త చాటించబడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మరి క్రీస్తు అంటే ఎవరో అందరికీ తెలుసు. కానీ అయినప్పటికీ కూడా అనేక మంది విశ్వాసం ఉంచట్లేదు. కాబట్టి దేవుడు ఇంకా తన యొక్క కృపాకాలాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు కృపామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు జీవించేవాడు. ఆయన మన మన విషయమై ఆయన ఈ లోకంలో తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయనకు ఉగ్రతను తీసుకురావడం అంటే నిమిషం మాత్రం చాలు. కానీ ఆయన ఇంకా కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా మారుమనసు పొందుతారా? ఇంకా ఎవరైనా రక్షణ పొందుతారా అని ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే మనకు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన మరి ఆ యొక్క స్వాస్థ్యం ఏమిటంటే ఒక విషయం ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని క్రీస్తు తన యొక్క శిష్యులతో సెలవిచ్చాడు. ఆ మరి క్రీస్తు చెప్పిన విధంగానే శిష్యులందరూ కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అంటే చాలా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు చెప్పిన ఆ యొక్క సువార్తను ప్రకటించారు. క్రీస్తు అనుసరించిన ఆ యొక్క బాటలో వాళ్ళు నడిచారు. మరి క్రీస్తు చూపించిన మాదిరిని ఈ యొక్క లోకంలో వారు చూపించారు. క్రీస్తు సాక్షులుగా వారు జీవించారు. మరి క్రీస్తు విషయమై వారు హతసాక్షులయ్యారు. ఆ విధంగానే క్రీస్తు ద్వారా ఎన్నుకొనబడినటువంటి మనము కూడా ఆ విధంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగా ఆయన యొక్క మాదిరిని మనము చూపించాలి. ఆయన ప్రేమను చూపించాడు. ఈ యొక్క లోకంలో కనికరపడ్డాడు. ఎన్నో ఎంతగానో ప్రార్థించాడు. వర్తమానాలను, ఎన్నో అద్భుతములను, ఆశ్చర్యకార్యాలను ఈ యొక్క లోకంలో చేయగలిగాడు. ఆ విధంగా మనం కూడా క్రీస్తు అనుసరించిన ఆ యొక్క బాటలో మనము అనుసరించాలి. మనము కూడా పాపం లేని వారిగా జీవించాలి. మరి ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది. కానీ నన్ను క్రీస్తు ఒక వెలుగు వలె ఎన్నుకున్నాడు. ఒక వెలుగు వలె మనల్ని ఈ యొక్క లోకంలో వెలిగించాడు. క్రీస్తు ద్వారా వెలిగించాడు. ఆ యొక్క వెలుగు ద్వారా ఈ యొక్క లోకమంతా కూడా వెలిగించమని మనలను ఈ యొక్క లోకంలోనికి పంపాడు. మరి మనము ఆ యొక్క వెలుగును మనలోనే ఉంచేసుకుంటున్నామా? లేకపోతే మనం దాన్ని చూపిస్తున్నామా లేదా అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఆ యొక్క వెలుగు ద్వారా వేరే వారికి ఆ యొక్క వెలుగును మనము చూపిస్తూ ఉండాలి. అంటే వెలుగు అంటే ఈ యొక్క సువార్తను మనం పంచుతూ ఉండాలి. క్రీస్తు ఈ యొక్క లోకం యొక్క రక్షకుడని వారికి తెలియజేయాలి. మన యొక్క ఫ్రెండ్స్ కానీ, మన యొక్క మిత్రులకు కానీ, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మనము క్రీస్తు మాదిరి వారి జీవించినప్పుడు వీరు దేవుని బిడ్డలు, వీరు యేసుక్రీస్తు బిడ్డలు అని వారు సాక్ష్యము మన ద్వారా చెప్పులాగన మనం ఆ విధంగా జీవించే వారమై ఉండాలి. ఆ విధంగా మరి క్రీస్తు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటూ ఉంటుంది. ఆ విధముగా మరి మనకి ఉన్న టాలెంట్ ద్వారా క్రీస్తు మనకి ఇచ్చిన టాలెంట్ ద్వారా మనం ఈ యొక్క లోకంలో మరి ముందుకు సాగాలని క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రికలో మరి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, నేను ఈ క్రీస్తు ఇచ్చిన ఈ యొక్క సువార్తను బట్టి ఏమాత్రము సిగ్గుపడనని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. సువార్తను గూర్చి నేను రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనమును మనం ఒకసారి చూసినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని మరి అపోస్తలుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నమ్ము ప్రతివానికి కూడా ఆయన యొక్క సువార్తను నమ్ము ప్రతివానికి కూడా రక్షణ కలుగుతారని చెప్తూ ఉన్నాడు.
నమ్మువాడు రక్షింపబడును, వాడు తీర్పులోనికి రాక నిత్యరాజ్యంలోనికి నడిపింపబడునని క్రీస్తు సెలవిచ్చాడు. మరి ఆ విధంగా ప్రతి వారు కూడా ముందుకు సాగాలని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకో వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 20 అధ్యాయము 24 వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను త్వర- త్వరముచ్చి ముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ఇచ్చిన ఆ కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఎంత మాత్రము నేను సిగ్గుపడట్లేదని చెప్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆ యొక్క పరిచర్యలో నేను ముందుకు సాగాలని మరి పౌలు ఎంతగానో తన యొక్క ప్రాణం సైతము నాకు లెక్కలేదని చెప్తూ ఉన్నాడు. మరి అంతగా క్రీస్తుని తనలో తాను అవలంబించుకొని మరి ముందుకు సాగాడు. పౌలు మాదిరిగా మనల్ని నడుచుకోమని కూడా చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని కూడా మరి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. మరి పౌలు ఈ యొక్క లోకంలో తన యొక్క సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో మరి అవమానాలను ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క శక్తి ద్వారా ముందుకు సాగాడు. మనము కూడా యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా ఆయన ఇచ్చిన ఆ యొక్క సువార్తను ముందుకు సాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆ యొక్క అపవాది యొక్క ఆటంకాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మరి క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సత్యం అనే శిరస్త్రాణమును ధరించుకొని, రక్షణ అనే శిరస్త్రాణమును, నీతి అనే మైమరుపును, విశ్వాసం అనే డాలును, వాక్యం అనే ఖడ్గమును, సువార్త అనే సిద్ధపరచబడిన ఈ యొక్క జోడును మనం ధరించుకొని ముందుకు సాగాలని మరి క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ఇచ్చిన ఆ యొక్క మహిమలో మహిమ నుండి అధిక మహిమకు మనము పెంపొందుచు ఆయన ఇచ్చిన ఆ యొక్క సువార్తను మనము ఈ యొక్క లోకమునకు ప్రకటించుతూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి మనం ఆ విధంగా ముందుకు సాగుతూ వెళ్దాం. అలాగే మరి మనం ఇంకొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే ఈ యొక్క తర్జుమాలో ఇంకొన్ని మరి వాక్యాలను మనకు చూపిస్తూ ఉన్నారు. దేవునికి భయంకరమైన తీర్పు యొక్క రోజుల్లో శాశ్వతమైన సువార్త యొక్క స్వీకరణ మనకు పూర్తిగా స్పష్టంగా తెలియకపోవచ్చు. ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, ఆ యొక్క వాక్యం చెప్పే టైంలో మరి కొంతమందికి ఈ యొక్క వాక్యం తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క వాక్యం ఎరిగిన వారు గనుక మీరు సిద్ధపడి ఆ యొక్క రోజు కొరకే మీరు ఎదురు చూడండి అని సెలవిస్తూ ఉన్నారు. అలాగే మనము మనకి మాత్రమే కాదు అనేక మంది ఈ యొక్క దినము రక్షణ దినమని ఎంచుకోవాలని 2 కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ప్రజలందరికీ కూడా ఎల్లవేళ ఈ యొక్క ప్రకటన, ఈ యొక్క శుభవార్త గూర్చి మనము చెప్పాలని చెప్తూ ఉన్నాడు. అలాగే మనలో ప్రతి ఒక్కరు కూడా మరి దేవునికి సువార్తలో ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చిన్న పాత్రే పోషించవచ్చు కానీ అది దేవుని యొక్క సన్నిధిలో ఎంతో పెద్ద పాత్రగా ఉంటుందని మనం మనల్ని గుర్తించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కామన్ సాల్వేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది. దేవుని ద్వారా మాత్రమే రక్షణ కలుగుతూ ఉందని మనం ఈ యొక్క లోకమునకు ప్రకటించాలి. అది క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందని, క్రీస్తు యందు విశ్వాసం ఉంచే వారు నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారని, అలాగే నిత్యరాజ్యములో మనకు శాశ్వతమైనటువంటి స్థానములు కలుగుతాయని మనము మనకు తెలియని వారికి మనం ప్రకటిస్తూ ఉండాలి. ఆ విధంగా మరి క్రీస్తు యొక్క సువార్తను ముందుకు చాటించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.